श्रीयानुवस्य सोऽसान् स्वाहा भगप्रविशान् स्वाहा ईश उपदेशः वेदोपनिषत्नो मित्रश्चं वरुणः शन्नो भवद्र्यमगिन्द्रो बृहस्पतिः शन्नवेव प्रत्यक्षं ब्रह्मवादिशं सत्यमवादिशं संहिता प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नात्येन सत्येन लोकेन वाणाचीरमात्माः रसागं सिमवगामश्च अन्नपाने च सर्वदा श्रियमावः मधां वधुभिस्तः स्वाहा रामायन्त ब्रह्मचारिण स्वाहा इमायन्त ब्रह्मचारिण स्वाहा रमायन्त्यास्यावः इत्युक्तस्तेक्षाध्यायः इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरक्रमः ब्रह्मणे नमस्ते वायो एव प्रत्यक्षं ब्रह्मासि मामवतु तद्वक्तारमवतु भवतु वक्तारं शन्नो इन्द्रो बृहस्पतिः विष्णुरक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म समेति भवतस्य भव्यस्य गोत्रार्यासि भूमिष्ठ शन्नो मित्रश्चं वरुणः आनंसित विग्रहाय स्वाहा अन्नकं साम्राज्य नामधिपतितन्मा तस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रे च मादिक्षस्य अमृतायामस्मिन् कम्मन्नस्य देवो मोच्य स्वाहा साम्राज्यानामधिपतिरैनं नमः वासुदेव नामधिपतितन्मा तस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रे च मादिक्षस्य अमृतायामस्मिन् कम्मन्नस्य देवो मोच्य प्रथमा नामधिपतितन्मा तस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रे च ब्रह्मण्यस्मिन् क्षत्रे च मादिक्षस्य अमृतायामस्मिन् कम्मन्नस्य जय श्री राम जय श्री राम श्री सीतारामचंद्र प्रभु की जय सीता माता को लक्ष्मण स्वामी की रामभक्त हनुमान की स्वामी वारी दर्शन తర్వాత పూర్ణావతిని దర్శించిన తర్వాత ఒక క్యూలే చక్కగా మంత్రపుష్పం ఉంటుంది. దేవాలయానికి అవసరమైనప్పుడు కిందంతా దేవాలయం ఉంటారు, పక్కన అమ్మవాళ్ళు ఉంటే అమ్మవారు ఉంటుంది, అమ్మ ఉంటుంది. అందరూ నమస్కారం చేసుకోండి. కట్టింది पूर्णाहुतिमुत्तमाञ्जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति ఫలం యజ్ఞేశ్వరస్తు ప్రీణాతు యజ్ఞేశ్వరార్పణమస్తు. అందరూ తీసి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని ఆ తర్వాత ఒక షెడ్ లాగా ముందు ఒక తాటాకు పాక, తర్వాత ఒక చిన్న షెడ్, ఆ తర్వాత తారసరాలతో ఒక స్లాబ్ వేసి అక్కడ భజన మందిరం అని అందరూ వచ్చి పేటలో వాళ్ళందరూ రాముల వారిని అర్చన చేస్తుండే ఉన్నారు. 2010 సంవత్సరం వచ్చేటప్పటికి అది కూడా శిథిలమైపోయింది. ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలి అని ఇక్కడ కొంతమంది భక్తులందరూ కలిసి చాలా ప్రయత్నం చేశారు. తపస్సు చేస్తే కానీ స్వామి అనుగ్రహం కలగదు. మనల్ని పరీక్షిస్తాడు, నిజంగా నిలబడి పని చేస్తాడా చేయలేకపోతాడా అని. దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఈ దేవాలయాన్ని బాగు చేయాలి అని.
కొంతమంది ఇక్కడ కమిటీ వాళ్ళలో ఇప్పుడు పని చేస్తున్నటువంటి వాళ్ళలో కొంతమంది 2011-12 సంవత్సరాల్లో నా దగ్గరికి వచ్చి ఈ దేవాలయాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు తీరకలేదు, నేను చేయించను అంటే నాకు కూడా అవకాశం ఇవ్వాలా పరమాత్మ మానేసి 2015 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో చైత్ర మాసం మళ్ళా వీళ్ళందరూ కలిసి చెట్టుబిడారి స్వామి గారి కుంభాభిషేక సమయంలో అక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలని అనుకుంటున్నాం. వర్షం పడితే అమ్మవారి మీద వర్షం నీళ్లు పడుతున్నాయి, గుడి పగిలిపోయింది, పక్కికి పడిపోతుంది అని చెప్తే సరే చూద్దాం ఒక మాటని ఎవరికి ఇస్తారో తెలియదు. వస్తే ఇందులోనే రకరకాలైనటువంటి వ్యక్తులు దైవారాధన చేద్దామంటే మీరు ఎక్కడికైనా ఇక్కడ గొప్పతనం గురించి చెప్పడంలా ఇక్కడ తెలిసిన అనుభవం అన్ని చోట్ల మీకు తెలియడం కోసం. ఇందులో ఒక వ్యక్తి 1 సంవత్సరం ముందు ఎప్పుడో దానికి ముందు వచ్చి ఈ రాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠ చేసినవి, ఇవి కనుక ఎవరైనా విగ్రహాలను ఇక్కడి నుంచి కలిపితే రక్తం కక్కువ చచ్చిపోతారని చెప్పారు. ఇంకెవరు తీస్తారు ఇప్పుడు ఈ విగ్రహాలు తీయకుండా గుడి ఎలా కడతారు? అలాంటి ఒక భయం, కట్టాలనే ఒక తాపత్రయం. సరే వచ్చిన తర్వాత ఇదంతా ఏదో చేయాలి, బాగు చేయాలనుకున్నాం. ఏమిటా మీ దగ్గర డబ్బులు ఏదో ఉన్నాయంటే వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నాయండి, 5,000 రూపాయలు గుడి పగలగొట్టడానికి చాలు, కట్టేందుకు ఎదురు పోతాయి. అలాగనే నిరుత్సాహపడకూడదు. డబ్బులన్నీ పెట్టుకుని ఇల్లు కడతాం, 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాలంటే మన దగ్గర ఒక 5 లక్షలు ఉంటాయి, 50 లక్షలు 60 లక్షలు బ్యాంకులో తీసుకుంటాం, బజార్ను బట్టి ఎవరినో స్నేహితులను అడుగుతాం, సగం పని చేయిస్తాం, తర్వాత మిగతా పని చేద్దాంలే అనుకుంటాం, ఏదో చేస్తాం. నా దగ్గర డబ్బులు లేవని మొదలుపెట్టిన పని ఆపకూడదు. మొదలు పెడితే పరమాత్మ మన అనుగ్రహిస్తాడు. అదే మాట అనుకుని ఆ జ్యేష్ఠ మాసంలో అంటే ఏప్రిల్లో అనుకున్నాం, జూన్లో స్వామివారిని బాలాలయంలోకి తీసుకెళ్ళాం. బాలాలయ నిర్మాణం ఎక్కడ చేయాలి అంటే పక్కన ఒక గంటలో బాలాలయ నిర్మాణం చేసి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ స్వామివారిని విగ్రహాలు తీయాలంటే లోకల్ చెప్పిన మాట ఏంటి? తీస్తే దేవుడిని తీసేవో చచ్చిపోతాం. అందరికీ భయమేగా, చచ్చిపోతాం అంటే అందరికీ భయమే, నమ్మకమే దేవుడు అంటే. అయితే నేను అంతకు ముందు 2-3 సార్లు పెద్దలు చెప్పినటువంటి విషయాలు, దైవం మీద ఉండే నమ్మకం, రాముల వారి విగ్రహాలు అమ్ముకుని ఈ చోట్లో కబ్జా చేసి ఇల్లు కట్టుకోవడానికా నువ్వు చేసే పని? రాముల వారికి నూతన దేవాలయ నిర్మాణం చేసి ఇంకో 100 సంవత్సరాల పాటు మంచి అద్భుతమైన మందిరంలో రాముల వారు ఉండేలాగా చేయడానికా మనం చేసే పని? మన మనస్సుతో ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చేసేది మంచి పనా తప్పు పనా? మంచి పని చేస్తుంటే శిక్షించడానికి రాముడు ఏమన్నా దయ్యమా? మనల్ని శిక్షించేవాడు దేవుడైతాడా? కాదు కదా. మనం తప్పు చేస్తే శిక్షించవచ్చు, మంచి చేస్తామంటే కూడా శిక్షించేవాడు మూర్ఖుడైతాడు తప్ప రాముడైతాడా? ఆ మాత్రం ధైర్యం మనకు వద్దా అని చెప్పి 4 ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాం. తర్వాత ఈ రామాలయాన్ని కళాపకరణ అయిపోయింది, విగ్రహాలు తీద్దాం రండి అంటే ఏం చేశారయ్యా అంజిబాబు? అందరూ తలపక్కి దూరంగా నుంచుంటున్నారు. అంటే చెప్పిన మాట అటువంటిది. చెప్పిన వ్యక్తులు కూడా ఏదైనా సరే అవతల వ్యక్తిని భయపెట్టే మాటల్ని, తప్పు మాటల్ని ఎప్పుడు చెప్పకూడదు, ఎవరికి ప్రోత్సాహాలు చేయాలి. సరే నాకు అర్థమయ్యి పోలేవయ్యా రాముల వారి విగ్రహాన్ని నేనే పగలగొట్టి తీస్తాను, గర్తంలోంచి గట్టు పగలగొట్టి రాముల వారి విగ్రహాన్ని తీస్తాను. రాముడు నిజమైన దేవుడైతే నాతో పాటు బయటకు వస్తాడు, లేకపోతే రాముడి దగ్గరికే నన్ను తీసుకుపోతాడు పోని అని ఆ రాముల వారి విగ్రహాన్ని తీసాం. ఆ తర్వాత సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. ఇంకా ధైర్యం వచ్చేసింది. అలా ప్రారంభం చేసినటువంటిది 5,000 రూపాయలు ఉన్నాయన్నారు. జూన్ నెలలో బాలాలయంలో పెట్టాం. నవంబర్ నెలకి 25 లక్షల రూపాయలతో ఇంత అద్భుతమైన రామ మందిరం ఏర్పడిపోయింది, ప్రతిష్టతో అయిపోయింది. ఎన్ని నెలలు పెట్టింది? గట్టిగా 5 మాసాలు. 5 మాసాల్లో ఒక అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగి అందులో నవంబర్ మాసంలో 2015 సంవత్సరం నవంబర్ మాసంలో స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.
జరిగి కూడా అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రతిష్ఠ చేస్తే సరిపోతుందా అంటే దేవాలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత కూర్చుంటే ఉపయోగం లేదు. మనం మంచి ఇల్లు కట్టుకుంటాం, ఇంటికి తాళం పెట్టి అమెరికా వెళ్ళిపోతే ఇల్లు బాగుంటుందా? ఒక నెల రోజులు 2 నెలలు బాగుంటుంది. 5 నెలలు 6 నెలలకు వస్తే గోడలు వేట్లు పడతాయి, ఇంట్లోంచి రాగి చెట్లు అన్నీ మొలుస్తాయి. ఇంకో 4 నెలలు అయితే ఇంట్లోకి పాములు పుట్లు కూడా పెడతాయి. అంటే ఇల్లు కట్టుకున్నా దేవాలయం కట్టుకున్నా మనం వాటిని పరిశుభ్రంగా ఉంచడం అనేది ఒక పని. నిత్య ధూపదీప నైవేద్యాది కైంకర్యాలు దేవాలయంలో ఇంట్లో రోజు దీపారాధన చేసి కొంతమంది 4, 5, 10 మంది కనీసం భోజనం చేస్తూ ఉండడం ఆ ఇంటికి శాంతిని కల్పించి ఆ ఇంటికి ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగా ఇక్కడ ఈ దేవాలయం 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజున కూడా స్వామి అనుగ్రహంతో విఘాతం లేకుండా ఇప్పటిదాకా నిత్యధూపదీప నైవేద్యాది కైంకర్యాలు చాలా అద్భుతంగా స్వామివారు జరిపిస్తున్నారు. ఆ జరిపే దాంట్లో మనం పాల్గొన్నాము అనేది మన అదృష్టం. అలాగే అలాగే శ్రీరామనవమి ఉత్సవం, కృష్ణాష్టమి ఉత్సవం, గణపతి నవరాత్రములు, గణపతి ఉత్సవం, అలాగే ప్రధానంగా రామచంద్రమూర్తికి 1 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవం, ఇలా దాదాపుగా నా సంవత్సరంలో